బీజేపీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ నినాదం అట్టర్ ఫ్లాప్ అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నిధుల విడుదలతో తెలంగాణతో కేంద్రం రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ బడ్జెట్ 5% దాటడం లేదన్నారు. ఇక సామాజిక న్యాయం దిశగా కేంద్రం పనిచేయడం లేదన్నారు. జనాభాకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేయాలన్నారు వంశీకృష్ణ. రాష్ట్రంతో కేవలం పాలిటిక్స్ ఆడుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ బడ్జెట్లో కూడా ప్రెజెంటేషన్ చేసి పెట్టినప్పుడు ఎస్సీ వెల్ఫేర్కి కేవలం 1,65,000 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఎస్టీ వెల్ఫేర్కి 1,20,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే మీరు మొత్తము బడ్జెట్ చూస్తే దాదాపు 50 లక్షల కోట్లు బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఉంటే దాంట్లో కేవలం 1,65,000 crores ఎస్సీస్కి మరి 1,21,000 crores ఎస్టీస్కి కేటాయించడం జరిగింది. రెండు కలిపిన 5% కంటే ఎక్కువ దాటలేదని చెప్పి ఈ సందర్భంగా అందరూ గమనించాలి. బీజేపీ ప్రభుత్వం మేము అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ఏదైతే వాళ్ళ స్లోగన్ ఉన్నదో అది ఒక అట్టర్ ఫ్లాప్ స్లోగన్. కేవలం వాళ్ళు పొలిటికల్ బేస్డ్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు కానీ సోషల్ జస్టిస్ బేస్డ్ ఎక్స్పెండిచర్ చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా అందరు గమనించాలి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 46 కాన్స్టిట్యూషన్లో కూడా పెట్టున్నది ఇది. వాళ్ళు ప్రతిసారి మేము కాన్స్టిట్యూషన్ ఫాలో చేయాలా, మీరు కాన్స్టిట్యూషన్ రద్దు చేయాలని చూస్తున్నారు, మార్చాలని చూస్తున్నారని చెప్పి మేము ఎన్నిసార్లు పార్లమెంట్లో మేము గొంతు రేజ్ చేసినా వాళ్ళు వినిపించుకోరు. మీరు అందరు కూడా గమనిస్తున్నారు. ఆర్టికల్ 46 ఏమంటుందంటే ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్లో కూడా చెప్తుంది. పాపులేషన్ బేస్డ్ వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయాలా. ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీద కూడా పార్లమెంట్లో చర్చిస్తాము. ఈ పాయింట్ మీద కూడా మేము పార్లమెంట్లో రేజ్ చేస్తామని చెప్పి మళ్ళొకసారి ప్రజలకు ఈ విషయం మీద చర్చ చేయాలా, సీరియస్గా తీసుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాము. మన అసెంబ్లీలో కూడా మొన్న వివేక్ గారు కూడా మాట్లాడినారు. ఎస్సీ ఎస్టీస్కి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో వాళ్ళు 15% వరకు పెంచాలి, 18% వరకు పెంచాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేసినారు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా మేము వాయిస్ రేజ్ చేసి న్యాయం కోసం పోరాడి బడుగు బలహీన వర్గాలకు రైట్ఫుల్ వాళ్ళ హక్కు ఏదైతే ఉన్నదో ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బడ్జెట్ అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము పోరాడతామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ